మీరు ఎప్పుడైనా ఒక సరోవరాన్ని చూసారా? దానిలోని జలం శాంతంగా స్థిరంగా ఉంటుంది. ఆ సరోవరం అడుగున ఏముందో మీరు స్పష్టంగా చూడగలుగుతారు. అందులో ఈదుతున్న అందమైన చేపలు, అక్కడక్కడ మెరుస్తున్న రాళ్ళు, అందమైన ఇసుక, వీటన్నింటినీ మీరు చూడగలరు. కానీ మీరొక చిన్న గులకరాయిని తీసుకుని ఆ నీటిలో వేశారంటే కనుక ఆ నీరు కదిలిపోతుంది. అప్పుడు అందులోని స్పష్టత చెదిరిపోతుంది. దాని తర్వాత ఇంకేది స్పష్టంగా కనిపించదు. ఇలాగే మనుషుల్లో కూడా జరుగుతుంది. మనుషులు కూడా పరధ్యానంగా ఉంటే వాళ్ళు తెలుసుకోలేరు వర్తమానంలో ఏం జరుగుతుందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో. కానీ అదే మనిషి శాంతంగా ఉంటే, స్థిరంగా ఉంటే గనుక, సానుకూల దృక్పథంతో ఉంటే అతను ఖచ్చితంగా తెలుసుకోగలడు వర్తమానంలో ఏం చెయ్యాలో, భవిష్యత్తులో ఏం చెయ్యాలో అన్నది. కనుక మీలో ఆ స్థిరత్వం తెచ్చుకోండి, ఆ ధైర్యాన్ని తెచ్చుకోండి. మిమ్మల్ని మీరు శాంతంగా ఉంచుకోండి. అందరికీ ప్రేమ పంచుతూ ఉండండి. అప్పుడే ఆ మనసు సంతోషంతో చెప్తుంది, రాధాకృష్ణ.